నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి పాలతో పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ ఫ్లేవర్ తగులుతూ యమ్మీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లో అరకప్పు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి బ్లెండ్ చేసి పాలని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వెయ్యండి. ఆయిల్ ఇంకా నెయ్యి రెండు కలిసిన ఫ్లేవర్ పులావ్కి చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, ఒక నల్లరాతి పువ్వు, 2 చిన్న దాల్చిన చెక్క, 6 లవంగాలు, 3 యాలకులు వేసి వేయించండి. తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ సోంఫ్, కొద్దిగా జీడిపప్పు వేసి కలిపి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తరువాత సన్నగా తరిగిన క్యారెట్, బంగాళదుంపలు, బీన్స్ ఇంకా పచ్చి బఠానీ కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కూరగాయల్ని ఒక 40% వరకు ఉడికించుకోండి. ఎక్కువ ఉడికితే బంగాళదుంపలు వేసాం కాబట్టి పులావ్ ముద్దగా వచ్చేస్తుంది. అందుకని 40% సరిపోతుంది. తరువాత బియ్యంతో పాటు కరెక్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసి కలపండి. తరువాత మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలని పోయండి. ఈ పాలు నాకు 1 గ్లాస్ దాకా వచ్చాయి. తరువాత 1 గ్లాసుల నీళ్లు పొయ్యండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దానికి 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలిపి ఉప్పు సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. నీళ్లు ఎక్కువైతే పులావ్ ముద్దయిపోతుంది. బాస్మతి రైస్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి నీళ్లు తక్కువే పోసుకోండి. తరువాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించండి. తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయండి. చల్లారిన తర్వాత మూత తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కోకోనట్ మిల్క్ పులావ్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మిల్ మేకర్ మసాలా కూరతో ట్రై చేయండి. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.